తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేడు పోలవరానికి పీపీఏ బృందం ప్రాజెక్ట్ పనుల పరిశీలన, డయాఫ్రమ్ వాల్ పనులపై ఆరా. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు, తయారీలో పామ్ ఆయిల్ వాడినట్టు గుర్తింపు. A16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్ట్. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, గ్రీటింగ్స్ తెలిపిన దీదీ ఓం బిర్లా. నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్, అటవీ అధికారులతో సమావేశం, రెడ్ శాండల్ ఫారెస్ట్ గోడౌన్ సందర్శన. హోరెత్తుతున్న జూబ్లీ హిల్స్ ప్రచారం, రేపు సాయంత్రం వరకే ఛాన్స్, నేతల సవాళ్లతో పొలిటికల్ హీట్. ఇవాళ పార్టీ ఆఫీస్ కు చంద్రబాబు, అంతర్గత వ్యవహారాలపై ఫోకస్, తిరువూరు పంచాయతీకి చెక్ పెట్టే ఛాన్స్. బనకచర్లపై వెనక్కి, టీపీఆర్ టెండర్లు రద్దు, కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. డివైడర్ను ఢీకొన్న కార్, మంటల్లో దగ్ధమైన వాహనం, నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి దగ్గర ఘటన. నర్సీపట్నంలో విద్యార్థినికి వేధింపులు, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు, డిగ్రీ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ నారాయణరావు అరెస్ట్. మందుబాబుల ఆగడాలు, బస్ డ్రైవర్పై దాడి, హైదరాబాద్ చైతన్యపురి సమీపంలో ఘటన. డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం, జనవరి 8 వరకు భక్తులకు అవకాశం, ఆఫ్లైన్ ఆన్లైన్ విధానాల్లో టోకెన్ల జారీ. తిరుపతిలో భక్తుల బారులు, సర్వదర్శనానికి 18 గంటల సమయం, 30 కంపార్ట్మెంట్లలో వెయిటింగ్. పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు, మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి, వీకెండ్ కావడంతో పెరిగిన రద్దీ. తెలంగాణకు వాన సూచన, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం, పెరిగిన చలి తీవ్రత. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, బస్తీలో కాలి బూడిదైన పూరిళ్లు, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాధారణ పరిస్థితులు, యథావిధిగా విమానయాన కార్యకలాపాలు, సమస్య పరిష్కరించామన్న అధికారులు. వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ, 4 వందే భారత్ రైళ్ల ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 7 నక్సల్స్, పోలీసులకు ఆయుధాల అప్పగింత. ఆస్ట్రేలియాతో నేడు 5వ టీ20, ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా, సిరీస్ పై కన్నేసిన సూర్యకుమార్ సేన. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.